సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లాలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికైతే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో నెల్లిమర్ల నియోజకవర్గం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎక్కడి నుండి అయితే వైకాపా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బడుకొండ అప్పలనాయుడు గారు బరిలోకి దిగ్గా, అలాగే కూటమి అభ్యర్థిగా లోకం నాగమాధవి అయితే ఇక్కడ బరిలోకి దిగుతున్నారు. సో ఇద్దరిలో కూడా టఫ్ ఫైట్ ఉందని అయితే ఇక్కడ వినిపిస్తుంది. సో ఇద్దరిలో విజయాన్ని కైసం చేసుకునేవారు ఎవరో, ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకుందామా? సార్, ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బడుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు, అలాగే కూటమి అభ్యర్థిగా లోకం మాధవి గారు కూడా పోటీ చేస్తున్నారు. సో వీరిద్దరిలో విజయం ఎవరికి సొంతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మాధవి వస్తుంది, రాష్ట్రంలోనూ చంద్రబాబు వస్తాడు. అంత కాన్ఫిడెంట్ మాధవి గారు వస్తారని? మాధవే ఈ జర్జాపేట మొత్తగా ఇప్పుడు జనసేన వచ్చిన తర్వాత కొద్దిగా ఓట్లు కొత్త కుర్రోళ్ళకి వచ్చాయి కాబట్టి కొద్దిగా ఇదేనమ్మా. లేకపోతే మా నిరుడు 2019లోన సగం అయిపోయి ఎక్స్ట్రా వైసీపీకి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఈ ఊరికే తప్పక నువ్వే సంవత్సరం ముందు మనం ఏడు చెప్తాం. అలాగా రేపు 9వ తారీఖుని వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తే వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాం మేము. ఇక్కడ బడికొండ అప్పలనాయుడుకి వెళ్తాడు, బడికొండ అప్పలనాయుడే. పెద్దయినా ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకున్నది ఎవరంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు మాధవి గ్యారంటీ గెలుస్తుంది. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం? ఇంచుమించి 5,000 ఓట్లు రావచ్చు మెజార్టీ కన్నా. ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? ఎవరంటే మరి ఇక్కడ జనం మూమెంట్ మాత్రం కొంచెం మార్పు వచ్చిందండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన 3 కలిసి ఉండడం వల్ల కొంత అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు కూడా చేసే కార్యక్రమాలు కొంచెం దీనిగా ఉండడం వల్ల ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఎవరి నియోజకవర్గంలో విజయం ఎవరు సొంతం చేసుకుంటారు? వైసీపీ వస్తుందని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే నాడు నేడు కింద పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అనేది కల్పించింది కేవలం వైసీపీ ప్రభుత్వమే. ఇప్పుడు ఎంత ఉన్నత ఉద్యోగులు చదివిన కూడా వాడి పిల్లలకి ఏం చేస్తున్నారు, అతను సంపాదించలో సగం అమౌంట్ పిల్లడు ఉన్నత విద్యల కోసం ఖర్చు పెడుతున్నాడు. అదే పని ఈ గవర్నమెంట్ పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం అనేది తెప్పించి పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం కల్పించడం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తారు. మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ వస్తుందండి, కానీ విజయం మాత్రం పక్క వైసీపీ అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా వైసీపీ ఏర్పడుతుంది, మాకు కూడా మళ్ళీ ఇదివరకు ఇలాంటి పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నాం. పెద్దయినా చెప్పండి, ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిచేది ఎవరు, గెలుపు ఎవరు సొంతం చేసుకుంటారు? అంటే అంతకుముందు లోకమాధవి గారు పోటీ చేశారమ్మా, ఓడిపోయారు. ఇప్పుడు బాగా సానుభూతి పెరిగింది లోకమాధవి మీద. గ్రామాలన్నీ మార్పు వచ్చాయి, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మార్పు వచ్చాయి. పూర్తి మీద మాకు చంద్రబాబు నాయుడు సీఎం. మాధవి గారికి ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం అంటే అంచనా అంటే మనం 2,000 3,000 అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ పెద్దయినా. అమ్మ, ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి? వస్తాడనే కనపరంగా అనుకుంటాను నేనైతే. అంత నమ్మకం ఆయన మీద? ఎందుకంటే అతని వల్ల అన్నీ అయ్యాయి, కొన్ని పనులు అయ్యాయి. అవ్వడం అంటూ లేదు, చేశారు. అతను బాగా జరిగింది కాబట్టి అందుకని నేను అంటాను అప్పలనాయుడు మాత్రం కంపల్సరీగా వస్తాడు. సార్, నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయం సొంతం చేసుకునేది ఎవరంటారు? అటు వైకాపా ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మళ్ళీ విజయం సాధిస్తారా, లేదంటే కూటమి అభ్యర్థి లోకం మాధవి విజయాన్ని సొంతం చేసుకుంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బట్టి చూస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానివ్వండి ఈ ప్రజల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయిందనే చెప్పాలి. పథకాలు ఇచ్చేసి ప్రజలు మబ్బు పెట్టి ఓట్లు వేసేస్తారు అది జరగని పని అండి. ఈ పథకాలు ఇస్తే గతంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాల్లో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకనే చూసుకున్నాం. ఇలా ఉచిత పథకాలు ఇచ్చి లాస్ట్కి ఆ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పథకాల వల్ల దీనివల్ల ఒకటి పథకాలు ఇవ్వచ్చు, దాన్ని సంపద సృష్టించే విధంగా పథకాలు ఇస్తే అది వేరేలా ఉన్నాం. ఈయన ఏం చేశాడంటే పూర్తిగా అప్పు చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు పథకాలు ఇచ్చడం వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇవి కూడా ఇంకా రెట్టింపు చేసి ఇస్తామని ఇప్పుడు వస్తున్న కూటమి అభ్యర్థులు కూడా అనౌన్స్ చేస్తున్నారు. అంటే కూటమి నుండి చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 ద్వారా అలాంటి పథకాలు ఇస్తామని ఇంకా 2 చేస్తామని అంటున్నారు. మరి అవే పథకాలుగా ఇస్తున్నారు కదా వీళ్ళు కూడా. కరెక్టే మేడం, మంచి క్వశ్చన్ మీరు అడిగింది, బాగానే ఉంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు ఒక విజనరీ.
ఈయన సంపదను సృష్టించి ప్రజలకు ఏ విధంగానే ఇవ్వగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం గతంలో పోల్చుకుంటే గత 2014 నుంచి గత 2019 వరకు చూసుకుంటే రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక స్థితి ఎలా ఉండేది, 2019 నుంచి 20 వరకు చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు విజనరీ, తెలివైన వ్యక్తి, సంపదను సృష్టించి ఈ పథకాల్ని, ఇలాంటి పథకాలు మరో 1000 పథకాలు ప్రకటించినా సరే ఆయన అది ప్రజలకు అందుబాటులో తెచ్చి అప్పు లేకుండా చేసే వ్యక్తి. ఆయనకి ఆ దమ్ము ధైర్యం ఉంది, ఆయన చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఈ లోకల్గా కూటమి అభ్యర్థి అయిన నాగమాధవి గారిని కూడా ఇక్కడున్న ప్రజలు విశ్వసించి ఆమెను గెలిపించడానికి పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. ఈ మేడం కూడా తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తుంది, ఇది ఎటువంటి అనుమానం అయితే లేదు. సుమారుగా మాకు తెలిసినంత వరకు ఒక 8 నుంచి 10,000 దగ్గర మెజార్టీ అయితే రావచ్చు నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ విధంగా మా ఆలోచన అయితే మాకుంది. నియోజకవర్గ ప్రజలకు మా యొక్క అభిప్రాయం మేడం గారు. ఓకే, ప్రజల ఒపీనియన్ అంతా విన్నారు కదా. ప్రజల నాడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడం అయితే చాలా కష్టంగా అయితే ఉంది. ఎవరు కూడా ఓపెన్గా పలానా పార్టీ గెలుస్తుందని అయితే చెప్పట్లేదు, పలానా అభ్యర్థి విజయాన్ని కైవసం చేసుకుంటారని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒకరు బడుకొండ కైవసం చేసుకుంటారంటే మరొకరైతే లోకం మాధవి విజయాన్ని సాధిస్తుందని అయితే ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తెలియజేస్తున్నారు. సో జూన్ 4 తర్వాతే చూడాలి ఈ నియోజకవర్గంలో పాగా వేసేది ఎవరు అనేది. వైట్ అండ్ సీ. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.